Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సంబంధించి అండ్ ఇప్పుడు అండ్ ఈసారి వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఈ రెండు క్వశ్చన్స్ క్లబ్ చేసి బేసిక్ నుంచి సో ఒక స్టూడెంట్ ఉండొచ్చు ఏమీ రాదు సో ఐపీపీఎల్ సరి చేయలేదు ఎంసెట్ ఎలాగా అని భయపడుతున్న ఆ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా జీరో లెవెల్ నుంచి ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మన ఎక్స్ప్లెనేషన్స్ ఉండబోతున్నాయి. సో బేసిక్ కాన్సెప్ట్, ట్రిక్ అలాగే ఎక్స్ప్లెనేషన్స్ మూడు కంబైన్ చేసి క్లబ్ చేసి అందించబోతున్నాం. ఇంకా మిగతా చాప్టర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఆ వీడియోస్ లింక్స్ క్లిక్ చేయండి, ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఆల్ టైప్స్ అంటే వెయిటేజ్ మెయిన్గా పెట్టుకున్నాం అండ్ సార్ ఎక్స్పెక్ట్ ఏది అని వర్క్ హార్డ్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు క్లాసెస్ తర్వాత మీ యొక్క రిజల్ట్స్ టైంలోని అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అండ్ మీరు కాలేజ్ సెలెక్షన్ ఇలా అన్ని ప్రాసెస్లో మన హెల్ప్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ త్రూఅవుట్ ట్రావెల్ చేస్తుంది. అండ్ బీటెక్లో ఎంటర్ అయిన తర్వాత కూడా మీకు బీటెక్ సంబంధించిన క్లాసెస్ కూడా మన ఛానల్ అందిస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడున్న మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఆ క్లాసెస్ తీసుకున్నారు అండ్ మన ఛానల్లో కూడా మీరు చూడొచ్చు బీటెక్ క్లాసెస్. సో తర్వాత కూడా మీకు దానికి సంబంధించి చాలా హెల్ప్ మన ఛానల్ నుంచి ఉంది. అండ్ అంతేకాకుండా స్టూడెంట్స్ మీరు మన టార్గెట్ అంతా కూడా ఏంటి అంటే సో అన్ని ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళకన్నా ఎక్స్ప్లెనేషన్ సరిగా లేని వాళ్ళు, సో ఒకళ్ళు పే చేయడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేని వాళ్ళ కోసం మనం టార్గెట్ మెయిన్గా. సో ఎవ్రీ ఇండివిజువల్ ఎవరికైతే సరిగ్గా ఫెసిలిటీస్ లేవో, ఎవరికైతే కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్స్ లేవో వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఉండడానికే మన టార్గెట్. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో టాపిక్లోకి వెళ్దాం. In the structure of ClF3, the number of lone pairs of electrons on central atom Cl is. సో ఇలాంటి కాంపౌండ్స్ మనకి ఇచ్చినప్పుడు సెంట్రల్ ఆటమ్కి ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ ఇస్తారు. సో మనకి ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ యొక్క క్వశ్చన్ని మనం బేస్గా తీసుకుని దీన్ని సాల్వ్ చేసుకుని దీన్ని బట్టి అలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనము క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ ఒక అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్స్ చెక్ చేసుకోవాలి. ఇలా మనకి ఏ కాంపౌండ్ ఇచ్చినా మనం చెక్ చేసుకోవాలి. అయితే క్లోరిన్కి ఒకటి హాఫ్ ఫీల్డ్ ఉంది, ఫ్లోరిన్ కూడా ఒకటి హాఫ్ ఫీల్డ్ ఉంటుంది. అయితే చూడండి ఇక్కడ 3 ఫ్లోరిన్స్ ఉన్నాయి, 3 ఫ్లోరిన్స్కి ఒక్కొక్కటి హాఫ్ ఫీల్డ్ ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ క్లోరిన్ ఏమవుతుందంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళి 3 హాఫ్ ఫీల్డ్ వస్తాయి. ఒక్కొక్క హాఫ్ ఫీల్డ్ మనకి ఫ్లోరిన్ ఏం చేస్తుంది అంటే ఫిల్ అయిపోతుంది. ఫ్లోరిన్ అలాగా క్లోరిన్తో బౌండ్ అవుతుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ ఫిల్డ్గా ఉన్నవి ఎన్ని ఉన్నాయి చూడండి, 1 and 2 ఇలాగా 2 ఆల్రెడీ ఫిల్డ్, ఇలా ఆల్రెడీ ఫిల్ అయి ఉన్నవి మనం లోన్ పేర్స్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనకు ఫ్లోరిన్తో క్లోరిన్ బౌండ్ అనేవి వాటిని మనం బౌండ్ పేర్ అంటాం, ఆల్రెడీ ఉన్నవి లోన్ పేర్ అంటాం. సో ఆల్రెడీ ఫిల్ అయినవి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో వీటి మనం లోన్ పేర్స్ అంటాం. ఇలా మనకి ఏ కాంపౌండ్ ఇచ్చినా మనం వాటి అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్స్ చెక్ చేసుకుని మనం చూసుకుంటే ఎన్ని లోన్ పేర్స్ ఎన్ని బౌండ్ పేర్స్ అని తెలుస్తుంది. అయితే మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే సెంట్రల్ ఆటమే ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది, అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ అనేబుల్ టు ఫార్మ్ MF6-3 అయాన్స్. అంటే మనకి ఇక్కడ వాడు 4 ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఈ 4 ఎలిమెంట్స్ ఇచ్చి ఏ ఎలిమెంట్ MF6 లాగా ఫామ్ అవ్వదు అని అడుగుతున్నాడు. అయితే మనకి ఇలా ఫామ్ అవ్వాలి అంటే డి ఆర్బిటాల్ వ్యాలెన్స్ షెల్లో వేకెంట్ ఉండాలి. అయితే ఇక్కడ మనకున్న మిగతా 3 ఎలిమెంట్స్కి డి ఆర్బిటాల్స్ వ్యాలెన్స్ షెల్లో వేకెంట్ ఉంటుంది. బట్ బి అంటే బోరాన్కి డి ఆర్బిటాల్స్ ఉండవు, ఎందుకంటే అది చిన్న ఎలిమెంట్ కాబట్టి ఎస్పీతోనే స్టాప్ అయిపోతుంది. ఈ అల్యూమినియం, గేలియం, ఇండియం ఇవన్నీ ఏంటంటే పెద్ద ఎలిమెంట్స్, వీటికి ఛాన్సెస్ ఉంటాయి. మనము ఇచ్చిన ఎలిమెంట్స్లోని ఏవి చిన్న ఎలిమెంట్స్ చూసుకుని దాంట్లో డి ఆర్బిటాల్ ఉంటుందో లేదో చూసుకుంటే మనము ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇది కోవాలెన్సీ అనేది బిహైండ్ 4 వెళ్ళలేదు కాబట్టి మనకి MF6 లాగా అంటే BF6-3 అయాన్స్ ఫామ్ అవ్వదు. సో మన ఆప్షన్ ఏంటి, బోరాన్ అంటే B cannot form like a MF6-3 ion. Considering Ellingham diagram, which of the following metal can be used to reduce alumina?
సో ఎల్లింగం డయాగ్రామ్ని బేస్ చేసుకుని ఈ కింద ఇచ్చిన 4 మెటల్స్లో ఏది అల్యూమినాని రెడ్యూస్ చేయగలుగుతుంది? ఎల్లింగం డయాగ్రామ్ అంటే ఇట్స్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అదొక గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఒక కాంపౌండ్ యొక్క స్టెబిలిటీని, టెంపరేచర్ యొక్క రిలేషన్ని, ఆ రెండింటి యొక్క రిలేషన్ రిప్రజెంటేషన్ చేసే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని అల్యూమినాని ఎవరు రెడ్యూస్ చేయగలుగుతారు? సో ఒక కాంపౌండ్ రెడ్యూస్ చేయాలంటే ఆ అవతలి కాంపౌండ్ దానికన్నా ఎక్కువ రియాక్టివిటీ అయి ఉండాలి. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో మెగ్నీషియమే అల్యూమినా కన్నా ఎక్కువ రియాక్టివిటీ చూపిస్తుంది. సో మెగ్నీషియం షోస్ మోర్ రియాక్టివిటీ దెన్ ది అల్యూమినా. సో అవర్ ఆన్సర్ ఇస్ మెగ్నీషియం. క్లియర్ స్టూడెంట్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ రేడీ ఇన్ గ్రూప్ 13 ఎలిమెంట్స్ ఈజ్ అని క్వశ్చన్ ఇచ్చాడు. అంటే 13 గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ రేడియస్ అన్నది మనకి ఆర్డర్లో ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్లో ఏ ఆర్డర్లో కరెక్ట్గా ఉంది? యాక్చువల్ 13 గ్రూప్ ఎలిమెంట్స్ని బోరాన్ గ్రూప్ అని కూడా అంటారు, 3A గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. సో వీటి ఆర్డర్ ఎలా ఉంటుందంటే బోరాన్, గ్యాలియం, అల్యూమినియం, ఇండియం, థాలియం ఆర్డర్లో ఉంటుంది. సో ఆ ఆర్డర్లో ఈ 4 ఏది ఉంది మనకి? 4th ఆప్షన్. సో మనకి 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ బోరాన్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎకోసిస్టంలో కూడా బయాలజికల్ రోల్ చాలా మంచి రోల్ ఉంది, కీ రోల్ ఉంది. మనం బోరాన్ గ్రూపే కాదు మిగతా అన్ని గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఈ అటామిక్ రేడీని కరెక్ట్ ఆర్డర్లో చదివి పెట్టుకోవడం చాలా మంచిది మనకి. సో ఏ ఆర్డర్ని అడగచ్చు. సో మనం ఇక్కడ బోరాన్ గ్రూప్ ఆర్డర్ మాత్రం ఇప్పుడు ఈజీగా మెమరైజ్ చేసుకోండి. బోరాన్, గ్యాలియం, అల్యూమినియం, ఇండియం, థాలియం ఈ ఆర్డర్లో అటామిక్ రేడియస్ అన్నది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. క్లియర్ స్టూడెంట్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ ఇస్ నాట్ ఏ కామన్ పొల్యూటెంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్ బోత్ డ్యూ టు న్యాచురల్ అండ్ హ్యూమన్ యాక్టివిటీ? అంటే కింద ఇచ్చిన ఈ 4 ఏ ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ కామన్ పొల్యూటెంట్ కాదు. పొల్యూటెంట్ అంటే ఏంటి? విచ్ కాసెస్ పొల్యూషన్. ఏదైతే పొల్యూషన్కి కారణమో దాన్ని పొల్యూటెంట్ అంటాం. సో కింద ఇచ్చిన 4 ఏది కామన్ పొల్యూటెంట్ కాదు? N2O5 ఇది కామన్ పొల్యూటెంట్ కాదు. న్యాచురల్గాను హ్యూమన్ యాక్టివిటీస్ వల్లనూ ఇది అంత ఈజీగా ప్రొడ్యూస్ అయ్యే పొల్యూటెంట్ కాదు. మిగతా 3 మాత్రం చాలా కామన్ పొల్యూటెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ రిప్రజెంట్స్ ద ఆర్డర్ ఆఫ్ హైబ్రిడైజేషన్ sp2 sp2 sp sp ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆటమ్స్? సో కింద ఇచ్చిన ఈ 4 మాలిక్యూల్స్లో ఏ మాలిక్యూల్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు ఈ హైబ్రిడైజేషన్ ఫాలో అవుతుంది? సెకండ్ ఆప్షన్ 2 CH2 డబల్ బాండ్, CH సింగిల్ బాండ్, C ట్రిపుల్ బాండ్, CH. సో ఈ కింద చూపించిన ఫార్ములా బేస్డ్ ఆన్ కూడా మనం ఫైండ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ రిక్వైర్డ్ ఇన్ హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా మైనస్ బాండ్స్ అరౌండ్ ఈచ్ కార్బన్ ఆటమ్. కార్బన్ చుట్టూ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అండ్ దాని లోపల ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి దాన్ని బేస్డ్ ఆన్ మనకి నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ రిక్వైర్డ్ హైబ్రిడైజేషన్ వాల్యూ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐరన్ కార్బనల్ FeCO5 ఈజ్ ట్రైన్యూక్లియర్ ఆర్ మోనోన్యూక్లియర్, టెట్రాన్యూక్లియర్, డైన్యూక్లియర్. సో ఈ ట్రైన్యూక్లియరా, మోనోన్యూక్లియరా, టెట్రాన్యూక్లియరా అని మనకు ఎలా తెలుస్తుందంటే ఒక కాంప్లెక్స్ కాంపౌండ్లో దాని సెంటర్ మెటల్ ఆటమ్ బేస్ చేసుకుని అవి మోనోన్యూక్లియరా, డైన్యూక్లియరా అని క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ మన కాంపౌండ్ చూడండి FeCO5. దీంట్లో సెంట్రల్ ఆటమ్ Fe మాత్రమే, అంటే ఒకటే ఉంది, అంటే ఇది మోనోన్యూక్లియర్. మనకి కాన్సెప్ట్ అర్థం కావడానికి కూడా మనకి కింద మిగతా 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. చూడండి CO2 CO8 అక్కడ చూడండి సెంట్రల్ ఆటమ్ 2 ఉన్నాయి, COలు 2 ఉన్నాయి, అంటే డైన్యూక్లియర్. ఇంకోటి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి Fe3 CO12 ఇక్కడ సెంట్రల్ ఆటమ్ Fe ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, అంటే ట్రైన్యూక్లియర్. సో ఈ విధంగా ఒక కాంప్లెక్స్ని మోనోన్యూక్లియర్, ట్రైన్యూక్లియర్, టెట్రానా అన్నది మనం ఈజీగా క్లాసిఫై చేయొచ్చు.
When initial concentration of the reactant is double, the half-life period of a zero order reaction is. ఎప్పుడైతే ఒక రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం డబుల్ చేస్తామో అప్పుడు జీరో ఆర్డర్ రియాక్షన్ యొక్క హాఫ్ లైఫ్ పీరియడ్ ఏమవుతుంది? సో తెలియాలంటే ఫస్ట్ మనం హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ యొక్క ఫార్ములా తెలుసుకోవాలి. టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు A0/2K. A0 అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ x అనుకుందాం, డబల్ చేస్తే 2x అంటే ఏంటి, మనకి హాఫ్ లైఫ్ కూడా డబల్ అవుతుంది. అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, ఒక రియాక్టెంట్ యొక్క ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ కనుక మనం డబల్ చేస్తే దాని యొక్క హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ కూడా డబుల్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్పీషియస్ Cn+, Cn-, NO and Cn. Which one of these will have the highest bond order? సో ఈ ఇచ్చిన 4 స్పీషియస్లో ఏ కాంపౌండ్కి హైయెస్ట్ బాండ్ ఆర్డర్ ఉంటుంది అన్నది మన క్వశ్చన్. సో బాండ్ ఆర్డర్ జనరల్గా మనం ఎలా చేస్తామంటే బేస్డ్ ఆన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ బేస్డ్ ఆన్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ యొక్క ఎలక్ట్రాన్స్ బేస్డ్ ఆన్ ఫార్ములాతో మనం చేయడం జరుగుతుంది. చూడండి, బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ NB - NA. అంటే బాండ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ electrons present in bonding orbital and electrons present in anti-bonding orbital. ఈ ఫార్ములాతో కాకుండా ఈజీ ట్రిక్గా మనం అంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో అన్నది పోస్ట్ చేసాం. ఆ వీడియో చూస్తే మీకు బాండ్ ట్రిక్కీగా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ వే ఏంటో చూడండి. మనకి ఇచ్చిన ఎలిమెంట్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసుకుని అది ఈ చార్ట్ బేస్డ్ ఆన్ చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అలా చూసుకుంటే Cn- చూసుకోండి, కార్బన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 6 అండ్ నైట్రోజన్లో 7 అండ్ దానికి ఒక మైనస్ ఉంటే +1 వేసుకోవాలి. సో 6 + 7 + 1 ఎంత వచ్చింది చూడండి 14. సో ఈ చార్ట్ బేస్డ్ ఆన్ దాని నెంబర్ చూసుకోండి 3. సో మిగతా స్పీషియస్కి 3 కన్నా తక్కువ ఉంటుంది. సో మన కరెక్ట్ ఆన్సర్ Cn-, అదే హైయెస్ట్ బాండ్ ఆర్డర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మెగ్నీషియం రియాక్ట్స్ విత్ అన్ ఎలిమెంట్ టు ఫార్మ్ అన్ అయానిక్ కాంపౌండ్ ఇఫ్ ద గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ X is 1s2, 2s2, 2p3. ద సింప్లెస్ట్ ఫార్ములా ఫర్ దిస్ కాంపౌండ్ ఈస్. సో మనకి మెగ్నీషియం ఏదో ఒక ఎలిమెంట్ X అనే ఎలిమెంట్తో రియాక్ట్ అయింది అనుకోండి, దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. సో ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్డ్ ఆన్ మనము ఈ రెండు కాంపౌండ్స్ కలిపిన ఒక సింపులెస్ట్ ఫార్ములాని చెప్పమంటున్నాడు. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేసుకోండి, దీన్ని బట్టి దీని వ్యాలెన్సీ ఎంత అని తెలుస్తుంది 3. మెగ్నీషియం వ్యాలెన్సీ ఎంత 2. సో క్రిస్ క్రాస్ మెథడ్ వైజ్గా చూసుకుంటే Mg3x2. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 Mg3x2. ఈ విధంగా మన క్రిస్ క్రాస్ మెథడ్ బేస్డ్ ఆన్ చేసుకుని మనం సింప్లెస్ట్ ఫార్ములాస్ అని తెలుసుకోవచ్చు. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ కెన్ ఫార్మ్ ఏ జ్విట్టర్-అయాన్? ఈ కింద ఇచ్చిన 4 కాంపౌండ్స్లో ఏ కాంపౌండ్ జ్విట్టర్-అయాన్ ఫామ్ చేసుకోగలుగుతుంది? సో అసలు కింద కాంపౌండ్స్లో ఏది జ్విట్టర్-అయాన్ అన్న విషయం తెలుసుకునే ముందు అసలు జ్విట్టర్-అయాన్ అన్న టర్మ్కి మీనింగ్ ఏంటో చూద్దాం. ఈ జ్విట్టర్-అయాన్ అనేది ఒక ఇన్నర్ సాల్ట్, అంటే విత్ ఇన్ దీని లోపడే ఒక పాజిటివ్లీ చార్జ్డ్ ఫంక్షనల్ గ్రూప్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్గా వాటి యొక్క చార్జ్ 0 ఉంటుంది. సో V4లో మన గ్లైసిన్ జ్విట్టర్-అయాన్ చూడండి, గ్లైసిన్ ఎలా దీంట్లో ఎమైన్ ఇంకా కార్బొనిల్ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉండడం జరిగింది. సో ఈ 2 ఫంక్షనల్ గ్రూప్స్ విత్ ఇన్ ది ఉంటాయి. సో దానివల్ల బ్యాలెన్స్ అవ్వడం వల్ల దాని యొక్క ఛార్జ్ మాత్రం 0 ఉంటుంది. సో ఈ ఫార్మేషన్ చేసుకునే కాంపౌండ్ని జ్విట్టర్-అయాన్ అంటారు. ఈ 4లో అది గ్లైసిన్ మన జ్విట్టర్-అయాన్. సో ఆన్సర్ ఇస్ గ్లైసిన్ 4. క్లియర్ స్టూడెంట్స్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆక్సైడ్స్ ఇస్ మోస్ట్ ఎసిడిక్ ఇన్ నేచర్? కింద ఇచ్చిన 4 ఆక్సైడ్స్లో దేనికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంది? సో మనకు చూసుకుంటే ఆప్షన్ 1 BaO, ఆప్షన్ 3 MgO, ఆప్షన్ 4 CaO. ఈ 3 కూడా బేసిక్ ఇన్ నేచర్ అనమాట.
అండ్ సెకండ్ ఆప్షన్ ఆప్షన్ 2 అయిన BeO ఇది మాత్రం ఆంఫోట్రిక్ ఆక్సైడ్ అనమాట. సో ఈ 4లో చూసుకుంటే ఆప్షన్ 2 BeOకే ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. అమాంగ్ ది ఫాలోయింగ్ ద నారో స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ ఈస్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది నారో స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ దానికన్నా ముందు అసలు నారో స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ అంటే ఏంటో చూద్దాం. బేస్డ్ ఆన్ ది ఈ యాంటీబయోటిక్స్ ఒక టార్గెట్ దాన్ని బేస్ చేసుకుని నారో స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ కింద ఇంకా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. ఈ నారో స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ అంటే దీని యొక్క టార్గెట్ స్పెసిఫిక్గా ఉంటుంది. అంటే అసలు యాంటీబయోటిక్ దేనికోసం వాడతారు? బ్యాక్టీరియాని చంపడానికో లేదా దాని గ్రోత్ని స్లో డౌన్ చేయడానికో వాడతారు. సో ఈ నారో స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ అంటే పర్టికులర్ బ్యాక్టీరియా మీద దీని యాక్షన్ అనేది ఉంటుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ బ్యాక్టీరియాలో దాని యాక్షన్ జనరల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు కాస్టివ్ ఏజెంట్ తెలుస్తుందో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ 4 ఆప్షన్స్లో మన ఆన్సర్ పెన్సిలిన్ G అన్నది మన ఆన్సర్. సో ఇట్స్ ఏ నారో స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ మిథైల్ సబ్స్టిట్యూటెడ్ ఎమైన్స్ ఇన్ ఆక్వైస్ సొల్యూషన్ ఈస్. సో మన కింద ఈ ఆక్వైస్ సొల్యూషన్ యొక్క మిథైల్ సబ్స్టిట్యూట్ ఎమైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిలో మనకి బేసిక్ స్ట్రెంగ్త్ ఆర్డర్ కరెక్ట్ ఆర్డర్ చెప్పమన్నాడు. సో ఎప్పుడు కూడా బేసిక్ స్ట్రెంగ్త్ అన్నది మనకి హైడ్రోజన్ బాండింగ్ బేస్ చేసుకుని అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ బేస్ చేసుకుని అండ్ స్టెరిక్ హిండ్రాన్సెస్ బేస్ చేసుకుని ఉంటాయి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసి చూస్తే ఆప్షన్ 1 మన ఆప్షన్ అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1. దీంట్లో ఏంటి అంటే ఈ 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని కరెక్ట్ ఆర్డర్ ఆప్షన్ 1లో పెట్టడం జరిగింది. మిథైల్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్న ఎమైన్ గ్రూప్ యొక్క కరెక్ట్ ఆర్డర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీషీస్ ఈజ్ నాట్ స్టేబుల్? కింద ఇచ్చిన 4 స్పీషీస్లో ఏ స్పీషీస్ స్టేబుల్ కాదు? మనకి సిలికాన్, ఈ జర్మానియం, టిన్ వీటిల్లో ఏంటంటే డిఆర్బిటాల్ ఉండడం వల్ల ఇవి ఎట్లాంటి F6తో కలిపి క్లోరిన్ ఆటమ్స్తో కలిపి ఈ స్పీషీస్ తయారు చేయగలుగుతాయి. ఈ 4 ఆప్షన్స్లో మన 4th ఆప్షన్ చూస్తే సిలికాన్కి ఎట్ ఏ టైం 6 క్లోరిన్స్ని బాండ్ చేసే కెపాసిటీ లేదు. కాబట్టి మనకి స్పీషియస్ 4th ఆప్షన్లో ఉన్న స్పీషియస్ అన్స్టేబుల్ కాంపౌండ్, అన్స్టేబుల్ స్పీషియస్ అనొచ్చు, అన్స్టేబుల్ కాంపౌండ్ అనొచ్చు. క్లియర్ స్టూడెంట్స్? మనకి ఈ డేటా కూడా చూసుకొని మీరు మైండ్లో పెట్టుకోండి ఈ డేటాని కూడా. ద బయోడిగ్రేడబుల్ పాలిమర్ ఈజ్. కింద వచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏది బయోడిగ్రేడబుల్ పాలిమర్? అసలు బయోడిగ్రేడబుల్ పాలిమర్ అంటే ఏంటంటే ఏ పాలిమర్ అయితే వాటి వాడకం అయిపోయిన తర్వాత, వాటి యూసేజ్ అయిపోయిన తర్వాత బ్యాక్టీరియల్ డీకంపోజిషన్ ద్వారా అవి న్యాచురల్ బై ప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ అయిపోతాయో, అంటే న్యాచురల్ బై ప్రోడక్ట్స్ అంటే వాటర్, గ్యాస్ అండ్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ అండ్ బయోమాస్ కింద కన్వర్ట్ అయిపోగలిగినది. అలా వాటిని బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ అంటారు. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో నైలాన్ 2 అండ్ నైలాన్ 6 ఇస్ అ బయోడిగ్రేడబుల్ పాలిమర్. అంటే ఇది ఈజీగా డీకంపోజిషన్ అయిపోతుంది వాటి యూసేజ్ ద్వారా, బ్యాక్టీరియా ద్వారా బ్యాక్టీరియల్ డీకంపోజిషన్ అయిపోయి న్యాచురల్ బై ప్రోడక్ట్స్ కింద అది కన్వర్ట్ అయిపోతుంది. క్లియర్ స్టూడెంట్స్? క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. 4d, 5p, 5f and 6p orbitals are arranged in the order of decreasing energy. The correct option is, మనకి 4d, 5p, 5f and 6p అని 4 ఆర్బిటాల్స్ ఇవ్వడం జరిగింది. వాటి డిక్రీజింగ్ ఆర్డర్లో అంటే డిసెండింగ్ ఆర్డర్లో మన కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని కరెక్ట్గా అరేంజ్ చేయమని చెప్పాడు. సో మనం అంతకుముందు మన ఛానల్లో మనము SPDF ఆర్బిటాల్స్ బేస్డ్ ఆన్ ఈజీగా ట్రిక్కీ వైజ్గా ఆర్డర్ ఎలా చేయాలి అన్న ఈజీ ట్రిక్ అన్నది మన ఛానల్లో పోస్ట్ చేసాం. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా మీ క్వాంటమ్ నెంబర్స్ కూడా పోస్ట్ చేసాం. ఆ క్వాంటమ్ నెంబర్స్ ఈ 2 వీడియోస్ చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. దీంట్లో ఏంటంటే మన N అండ్ L వాల్యూస్ చూసుకోవాలి. సో N అంటే ఈ FPD ఆర్బిటాల్ పక్కన ఉన్న నెంబర్ చూడండి, అది N వాల్యూ. L వాల్యూ అంటే SPDFకి ఉన్న L వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. Sకి 0, Pకి వచ్చేసి 1, Dకి వచ్చేసి 2, Fకి 3 వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూస్ మనం కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వచ్చిన ఆర్డర్ చూసుకోండి. మన ఫస్ట్ ఆప్షన్ మనకి డిక్రీజింగ్ ఆర్డర్ లెవెల్ వైజ్గా అరేంజ్మెంట్ అనేది జరిగింది.
So option 1 is a correct answer. Among the following, the one that is not a greenhouse gas is. సో కింద ఇచ్చిన 4 గ్యాసెస్లో ఏ గ్యాస్ గ్రీన్హౌస్ గ్యాస్ కాదు? ఈ ఫోర్త్ ఆప్షన్ అయిన సల్ఫర్ డైఆక్సైడ్ గ్రీన్హౌస్ గ్యాస్ కాదు. అసలు గ్రీన్హౌస్ గ్యాస్ అంటే ఏంటి? ఇవి ఎర్త్ని వామ్గా అంటే వేడిగా ఉంచడానికి కారణం ఈ గ్రీన్హౌస్ గ్యాసెస్. ఇది లేకపోయి ఉంటే కనుక భూమి మొత్తం చల్లగా అయిపోతుంది. కానీ మన హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మరీ ఎక్కువ అయిపోతుంది గ్రీన్హౌస్ గ్యాసెస్. గ్రీన్హౌస్ గ్యాసే గ్లోబల్ వార్మింగ్కి కారణం. మీరు గ్రీన్హౌస్ గ్యాసెస్ని చదివి పెట్టుకోండి. అప్పుడు గ్రీన్హౌస్ గ్యాసెస్ కానిదేదో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎగ్జామ్లో. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ క్వశ్చన్. ఇది మీరు ముందు చదివి పెట్టుకుంటే మీరు చాలా ఈజీగా ఈ క్వశ్చన్ బట్టి స్కోర్ చేసుకోవచ్చు ఎగ్జామ్లో. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాటమిక్ మాలిక్యులర్ స్పీషీస్ హ్యాస్ ఓన్లీ పై బాండ్ అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ? సో కింద ఇచ్చిన ఈ 4లో ఓన్లీ పై బాండ్ దేంట్లో ఉంది? మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే O2లో డబల్ బాండ్ జరుగుతుంది, ఒకటి సిగ్మా ఒకటి పై, అంటే ఓన్లీ పై దీంట్లో కుదరదు. అండ్ N2లో ట్రిపుల్ బాండ్ జరుగుతుంది, ఇక్కడ ఒక సిగ్మా 2 పై బాండ్. ఇక థర్డ్ ఆప్షన్ C2లో మనకి 2 పై బాండ్లు జరుగుతాయి. క్లియర్ స్టూడెంట్స్? ఇకపోతే ఫోర్త్ ఆప్షన్ BE2 రియాలిటీలో అది ఒక అన్స్టేబుల్ కాంపౌండ్, అంటే దాని బాండ్ ఆర్డర్ 0 కాబట్టి దాని ఎగ్జిస్టింగే ఉండదు. సో మన థర్డ్ ఆప్షన్ ఏంటి? ఓన్లీ పై బాండ్స్ ఉన్న డైఅటామిక్ మాలిక్యులర్ స్పీషియస్. మన థర్డ్ ఆప్షన్ C2. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. క్లియర్ స్టూడెంట్స్? సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆంఫోట్రిక్ హైడ్రాక్సైడ్? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఆంఫోట్రిక్ హైడ్రాక్సైడ్? అసలు ఆంఫోట్రిక్ హైడ్రాక్సైడ్ అంటే ఏంటి? దేనికైతే యాసిడ్తో బేస్తో రియాక్ట్ అయ్యే కేపబిలిటీ ఉంటుందో ఆ హైడ్రాక్సైడ్ని ఆంఫోట్రిక్ హైడ్రాక్సైడ్ అంటారు. అంటే ద హైడ్రాక్సైడ్ విచ్ క్యాన్ రియాక్ట్ విత్ బోత్ యాసిడ్ అండ్ బేస్, ఇట్స్ కాల్డ్ ఆంఫోట్రిక్ హైడ్రాక్సైడ్. మనకి ఫోర్త్ ఆప్షన్ BeOH2 ఇది బోత్ యాసిడ్తో బేస్తో రియాక్షన్ జరపగలుగుతుంది. కాబట్టి మన ఆప్షన్ 4 ఇస్ అవర్ ఆన్సర్, విచ్ ఈస్ ఆంఫోట్రిక్ హైడ్రాక్సైడ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఇన్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఫాల్ ఇన్ విజిబుల్ రీజియన్? మన ఛానల్లో ఇంతకుముందు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ మీద వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే కనుక మీరు ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో మన ఆన్సర్ ఏంటంటే బామర్ సిరీస్ 2, ఆప్షన్ 2. అంటే హైడ్రోజన్ స్పెక్ట్రంలో కనుక చూసుకుంటే విజిబుల్ రీజియన్ అన్నది బామర్ సిరీస్లో కనిపిస్తుంది. మనకి ఇన్ఫ్రారెడ్ రీజియన్, యూవీ రీజియన్ కూడా ఉంటుంది. సో మీరు ఒకసారి ఆ వీడియో కనుక చూస్తే మీకు ఈ రీజియన్స్ మీద మొత్తం క్లియర్ ఐడియా అన్నది వస్తుంది స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద మిక్స్చర్ దట్ ఫార్మ్స్ మ్యాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోఫ్ ఈజ్? సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ మిక్స్చర్ మ్యాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోఫ్ ఫామ్ చేయగలుగుతుంది అన్నదే మన క్వశ్చన్. సో అసలు ఈ ఆన్సర్ తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ మ్యాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోఫ్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఎజియోట్రోఫ్ అంటే ఏంటో చూద్దాం. Azeotrope is a mixture which consists of 2 liquids which had a same boiling point and composition. అంటే ఎజోట్రోఫ్ అనేది ఒక 2 లిక్విడ్లు కలిపిన ఒక మిక్స్చర్. దీంట్లో సేమ్ బాయిలింగ్ పాయింట్ అండ్ కాంపోజిషన్ త్రూ అవుట్ డిస్టిలేషన్ ప్రాసెస్లో ఉంటుంది. ఒకవేళ ఈ ఎజోట్రోఫ్ మిక్స్చర్స్కి వాటి కన్స్టిట్యూయెంట్స్ కన్నా వీటి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటే దాన్ని మ్యాక్సిమం బాయిలింగ్ ఎజోట్రోఫ్ అంటారు. దీనికి నెగిటివ్ డీవియేషన్ ఉంటుంది రౌల్స్ లా నుంచి. అదే కనుక మినిమం అంటే వాటి కన్స్టిట్యూయెంట్స్ కన్నా తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటే వాటిని పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా అని అంటారు అండ్ మినిమం బాయిలింగ్ ఎజోట్రోఫ్స్ అని అంటారు. సో ఇక్కడ మనకి ఇది మ్యాక్సిమం బాయిలింగ్ ఎజోట్రోఫ్ అంటే వాటి కన్స్టిట్యూయెంట్స్ కంపారిజన్ చేస్తే అవి హై బాయిలింగ్ పాయింట్ని మెయింటైన్ చేయగలుగుతుంది. ఫర్ ది సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్? సో మన సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్కి ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. యాక్చువల్గా అయితే మనకి అటామిక్ నెంబర్ వైజ్గా చూస్తే
లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ ఉంటుంది. కానీ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీలో చిన్న చేంజ్ ఏంటంటే బెరిలియం, బోరాన్ యొక్క ప్లేసెస్ ఒకదానికి ఒకటి ఇంటర్చేంజ్ అవుతుంది, అండ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ యొక్క ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతుంది. దానికి రీజన్ ఏంటి అంటే బెరిలియం బోరాన్ కన్నా స్టేబుల్ ఎక్కువ, నైట్రోజన్ ఆక్సిజన్ కన్నా స్టేబుల్ ఎక్కువ. అందుకే వాటి అయానైజేషన్ ఎంథాల్పీ అరేంజ్మెంట్లో వీటి ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతాయి అటామిక్ నెంబర్ అరేంజ్మెంట్తో పోల్చుకుంటే. క్లియర్ స్టూడెంట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కంజుగేట్ బేస్ ఫర్ బ్రాన్స్టెడ్ యాసిడ్ H2O అండ్ HFR. సో మనకి క్వశ్చన్ ఏంటి, H2Oకి HFకి కంజుగేట్ బేస్ ఏంటి? సో కింద మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఈచ్ H2Oలో స్ప్లిట్టింగ్ చూసుకోవాలి, ప్లస్ అయాన్ ఎవరు వస్తారు, మైనస్ అయాన్ ఎవరు వస్తారని. అలాగే హెచ్ఎఫ్లో కూడా ప్లస్ అయాన్ ఎవరు, మైనస్ అయాన్ ఎవరు అని చూసుకోవాలి. హెచ్ఎఫ్లో మనం చూసుకున్నట్టయితే ఫ్లోరిన్ మనకి కంజుగేట్ బేస్ లాగా వస్తుంది. అండ్ H2Oలో OH నెగిటివ్ మన కంజుగేట్ బేస్. సో మనకి OH అండ్ F ఉన్న ఆప్షన్ ఏంటి, 3. OH నెగిటివ్ అండ్ F నెగిటివ్, అవి కంజుగేట్ బేసెస్ ఫర్ బ్రాన్స్టెడ్ యాసిడ్స్ H2O అండ్ HF. క్లియర్ స్టూడెంట్స్? మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చెప్పండి. తప్పు. ఇందులో ఫాల్స్ స్టేట్మెంట్ ఉంది. 4 ఆప్షన్స్లో 3 ట్రూస్ ఉన్నాయి, ఒక ఫాల్స్ ఉంది. ఏది ఆ ఫాల్స్? ఏదంటే ఫస్ట్ ఆప్షన్ లెడ్ టెట్రాఫ్లోరైడ్. ఇక్కడ కోవలెంట్ నేచర్ అని ఇచ్చాడు, అది కోవలెంట్ నేచర్ కాదు, అది అయానిక్ నేచర్. సో కోవలెంట్ నేచర్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్. మన ఫాల్స్ స్టేట్మెంట్ కనిపెట్టమన్నాడు కాబట్టి మన ఆప్షన్ 1 ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. క్లియర్ స్టూడెంట్? లెడ్ టెట్రాఫ్లోరైడ్ అనేది ఒక అయానిక్ నేచర్. ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 20 moles of ammonia through Haber's processes. సో మనకి హ్యాబర్స్ ప్రాసెస్ ద్వారా 20 ml ఆఫ్ అమోనియా తయారు చేయడానికి ఎన్ని మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ కావాలి? సో మనం హ్యాబర్స్ ప్రాసెస్కి ఈక్వేషన్ వేసుకోండి. సో ఈక్వేషన్ చూస్తే మనకి ఏం తెలుస్తుంది, 2 moles ఆఫ్ అమోనియా కావాలంటే 3 moles ఆఫ్ H2 కావాలి. సో 20 moles ఆఫ్ అమోనియా కావాలంటే 30 moles ఆఫ్ H2 కావాలి. దట్స్ ఇట్. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్. సో ఆప్షన్ 3 30 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 20 moles ఆఫ్ అమోనియా త్రూ హ్యాబర్స్ ప్రాసెస్ 30 moles ఆఫ్ H2. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెసెస్ హీట్ ఈజ్ నైదర్ అబ్జర్వ్డ్ నార్ రిలీజ్డ్ బై ఎ సిస్టమ్? ఈ కింద ఇచ్చిన 4 థర్మోడైనమిక్ ప్రాసెసెస్లో ఏ ప్రాసెస్లో హీట్ అన్నది అబ్జర్వ్ అన్నది జరగదు, ఇంకా రిలీజ్ అనేది జరగదు? ఆ ప్రాసెస్ ఏంటి? ఆప్షన్ 2 ఏడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. హీట్ అబ్జర్వ్ కాదు, అలాగని రిలీజ్ అవ్వదు. ఇక్కడ Q వాల్యూ 0, నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్. క్లియర్ స్టూడెంట్స్? ఈ ప్రాసెస్ 4 కూడా థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటారు. దాంట్లో ఏడియాబాటిక్ ప్రాసెస్లో మాత్రం హీట్ అన్నది ఎక్స్చేంజ్ జరగదు. Q వాల్యూ 0. ఏడియాబాటిక్ అనగానే బ్లైండ్గా Q ఈజ్ ఈక్వల్ టు 0 అని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఫిల్డ్ ఇన్ ఏ కంటైనర్ వుడ్ లీడ్ టు. ఒక కంటైనర్లో ఉన్న గ్యాస్ యొక్క టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేస్తే ఏ అదర్ పారామీటర్లో అల్టరేషన్ వస్తుంది? ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో మనకు మాసా, కైనెటిక్ ఎనర్జీ, ప్రెషరా అని అడుగుతున్నాడు వాడు. కైనెటిక్ ఎనర్జీలో అల్టరేషన్ వస్తుంది అంటే ఆప్షన్ 2 మన కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైనా సరే టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీకి డైరెక్ట్ ప్రపోర్షనేట్. టెంపరేచర్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గిస్తే కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది. మనకు అక్కడ చూపించిన ఈక్వేషన్ బేస్డ్ ఆన్ ఆ ప్రపోర్షనేట్ అనేది మనకు అర్థమవుతుంది. మీరు ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీకి డైరెక్ట్ ప్రపోర్షనేట్ రిలేషన్. టెంపరేచర్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది. క్లియర్ స్టూడెంట్స్?
The method used to remove temporary hardness of water is. ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ మెథడ్ ద్వారా మనం టెంపరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని తీయచ్చు? యాక్చువల్లీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ 2 టైప్స్ ఉంటాయి మనకి, టెంపరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్. టెంపరీ హార్డ్నెస్కి కారణం కాల్షియం, మెగ్నీషియం యొక్క సాల్ట్స్ ఈ వాటర్లో ఉండడం వల్ల, సాల్యుబుల్ ఫామ్లో ఉండడం వల్ల మనకు టెంపరీ హార్డ్నెస్ ఉంటుంది. ఆ టెంపరీ హార్డ్నెస్ పోవాలి అంటే ఆ కాల్షియం, మెగ్నీషియం ఒక సాల్ట్స్ తీసేయాలి. ఈ క్లాక్స్ మెథడ్లో అది జరుగుతుంది. ఎలాగంటే స్లేక్డ్ లైమ్ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియంతో రియాక్ట్ అయ్యి తీసేస్తుంది టెంపరీ హార్డ్నెస్ని. సో మన ఆప్షన్ 2 క్లాక్స్ మెథడ్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. టెంపరీ హార్డ్నెస్ తీసేయడానికి యూజ్ చేసే మెథడ్ ఏంటి? క్లాక్స్ మెథడ్. క్లియర్ స్టూడెంట్స్? సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్. మనకి అమైనో యాసిడ్స్ 2 టైప్స్, టోటల్ అమైనో యాసిడ్స్ 20. ఆ 20 అమైనో యాసిడ్స్ 2 క్లాసిఫికేషన్స్ జరిగినాయి, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని. 9 అమైనో యాసిడ్స్ ఏమో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, 11 అమైనో యాసిడ్స్ ఏమో నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కింద క్లాసిఫై అయింది. ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో అలనైన్ ఆప్షన్ 3 మనకి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అంటే ఏంటంటే ఇవి మనంతటా మన బాడీయే ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. అదే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అనుకో మనం డైట్ ద్వారా బాడీకి అందించాలి. ఈ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ మనం డైట్ ద్వారా బాడీకి అందించాల్సిన అవసరం లేదు, బాడీ అంతటా బాడీయే ఇది ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. అర్థమైందా స్టూడెంట్స్? విచ్ ఈస్ ద కరెక్ట్ థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్ ఫర్ H2E? ఈ అంటే మనకి ఎలిమెంట్స్ ఇచ్చాడు బ్రాకెట్లో. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా గ్రూప్ 16 ఎలిమెంట్స్ అనమాట. ఈ గ్రూప్ 16 ఎలిమెంట్స్ యొక్క థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్, కరెక్ట్ ఆర్డర్ ఏంటి ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో అని మన క్వశ్చన్ అడగడం జరిగింది. సో థర్మల్ స్టెబిలిటీ గ్రూప్ 16లో ఎప్పుడూ కూడా ఆక్సిజన్ నుంచి మనం వెళ్ళే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఆక్సిజన్కి ఎక్కువ థర్మల్ స్టెబిలిటీ ఉంటుంది. ఆ సల్ఫర్ నెక్స్ట్ అలా మనం దిగే కొద్దీ మొత్తం తగ్గుతూ వెళ్తుంది. సో ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం ఈ ఆర్డర్లో థర్మల్ స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. H2Oకి ఉన్నంత థర్మల్ స్టెబిలిటీ చివరికి H2POకి వచ్చేసరికి అంత థర్మల్ స్టెబిలిటీ ఉండదు. సో మన ఆప్షన్ 3 మన కరెక్ట్ ఆన్సర్. మిక్స్చర్ ఆఫ్ క్లోరోక్సాలినాల్ అండ్ టర్పినియాల్ యాక్ట్స్ యాజ్. సో ఈ రెండు కలపడం వల్ల మనకు వచ్చే మిక్స్చర్ ఎలా వర్క్ చేస్తుంది? అనాల్జెస్టిక్ లానా, యాంటీసెప్టిక్, యాంటీపైరెటిక్ అండ్ యాంటీబయాటిక్. సో ఈ మిక్స్చర్ మనకి యాంటీసెప్టిక్లా పనిచేస్తుంది. యాంటీసెప్టిక్ అంటే విచ్ హ్యాడ్ ఎ కేపబిలిటీ టు ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం విచ్ కాసెస్ డిజీజ్. సో డిజీజ్కి కారణమయ్యే ఆర్గానిజమ్స్ని ప్రివెంట్ చేయగల కెపాసిటీ యాంటీసెప్టిక్స్కి ఉంటుంది. సో మన టర్మరిక్ కొంచెం దానికి ఉన్న లక్షణం కూడా యాంటీసెప్టికే. అలాగే ఈ మిక్స్చర్ ఆఫ్ క్లోరోక్సాలినాల్ అండ్ టర్పినియాల్ యాక్ట్స్ యాజ్ యాంటీసెప్టిక్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద హీటింగ్ ఆఫ్ ఫినాల్ మిథాల్ ఈథర్స్ విత్ HI ప్రొడ్యూసెస్. సో ఫినాల్ మిథాల్ ఈథర్ని కనుక మనం HIతో హీట్ చేస్తే ఏ ప్రోడక్ట్ వస్తుంది? కింద మనకు 4 ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ వస్తుంది అన్నది మన క్వశ్చన్. ఫినాల్ మిథాల్ ఈథర్ ఎలా ఉంటుంది? ఏ బెంజిన్ రింగ్ విత్ OCH3. ఎప్పుడైతే మనం HIతో హీట్ చేస్తామో అప్పుడు ఆ CH3ని H రీప్లేస్ చేయడం జరుగుతుంది. అప్పుడు OH అంటే మనకి ఏమొస్తుంది? ఫెనాల్. బెంజిన్ రింగ్ విత్ OH ఏమవుతుంది? ఫెనాల్. ద హీటింగ్ ఆఫ్ ఫెనాల్ మిథాల్ ఈథర్స్ విత్ HI ప్రొడ్యూసర్స్ ఫినాల్. క్లియర్ స్టూడెంట్స్? మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An example of a sigma bonded organometallic compound is. సో మన కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏ మెటాలిక్ కాంపౌండ్ సిగ్మా బాండెడ్ అయి ఉన్నది? కింద ఇచ్చిన ఈ 4 కూడా ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్, కానీ సిగ్మా బాండెడ్ మాత్రం ఓన్లీ 1 ఉంది. అదేంటంటే ఆప్షన్ B, గ్రిగ్నార్డ్స్ రియేజెంట్.
సో ఆప్షన్ బి అనే గ్రిగ్నార్డ్ రియేజెంట్లో సిగ్మా బాండెడ్ అన్నవి ఉంటాయి. సో an example of sigma bonded organometallic compound is Grignard's reagent. ఎలా ప్రెసెన్స్ ఏముంటుంది RMgx ఫామ్లో. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద IUPAC నేమ్ ఆఫ్ ది కాంపౌండ్. మన కింద కాంపౌండ్ ఇచ్చాడు, దీని యొక్క IUPAC నేమ్ అన్నది అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ ఇచ్చిన కాంపౌండ్ ఒక స్ట్రక్చర్ చూస్తే మనకి ఆల్డిహైడ్ కనిపిస్తుంది, కీటోన్ కనిపిస్తుంది, ఇంకా ఆల్కీన్ కనిపిస్తుంది. సో ఈ మూడులో మనకి IUPAC రూల్స్ బేస్డ్ ఆన్ చేసుకుని దేనికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అన్నదాన్ని బేస్ చేసుకుని మనం స్ట్రక్చర్స్ అన్నది రాసుకోవచ్చు. మనకి నెంబరింగ్ అన్నది ఆ ప్రయారిటీ బేస్డ్ ఆన్ చేసుకుని మనకి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ ప్రయారిటీ అన్నది చూసుకోవాలి. ఫస్ట్ మనకి ఈ మూడిట్లో ఆల్డిహైడ్, కీటోన్, ఆల్కీన్లో ఆల్డిహైడ్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో ఆ ప్రయారిటీ బేస్డ్ ఆన్ చూస్తే మన ఆప్షన్ 1 అయిన 3 కీటో 2 మిథాల్ హెక్స్ 4 ఇనాల్ అన్నది మన IUPAC కాంపౌండ్ యొక్క నేమ్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్? మన కింద 4 యూనిట్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 4 యూనిట్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్లో ఏ కాన్సన్ట్రేషన్ టెంపరేచర్ డిపెండెంట్ అయ్యి ఉంటుంది? ఆప్షన్ బి మోలారిటీ. ఆప్షన్ బి మోలారిటీ అన్నది వాల్యూమ్ని బేస్ చేసుకుని ఉంటుంది అది. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎప్పుడు కూడా టెంపరేచర్ డిపెండెంట్ కాబట్టి మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్ అంటే ఆప్షన్ బి మోలారిటీ. సో చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మోలారిటీ ఇన్క్లూడ్స్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ విచ్ కెన్ చేంజ్ విత్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇఫ్ మోలారిటీ ఆఫ్ ద డైల్యూట్ సొల్యూషన్ ఇస్ డబుల్డ్, the value of molar depression constant Kf will be. సో ఒక డైల్యూట్ సొల్యూషన్ యొక్క మోలాలిటీని కనుక డబుల్ చేస్తే మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ వాల్యూ ఏమవుతుంది? అసలు ఫస్ట్ మోలాలిటీ అంటే ఏంటో చూద్దాం. మోలాలిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పర్ కిలోగ్రామ్ ఆఫ్ సాల్వెంట్. అంటే ఒక కిలోగ్రామ్ ఆఫ్ సాల్వెంట్లో ఎన్ని సొల్యూట్ మోల్స్ ఉన్నాయి అన్న మెజర్మెంటే మోలాలిటీ అంటే. సో ఈ మోలాలిటీకి మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ అన్నది సాల్వెంట్ యొక్క ఒక క్యారెక్టరిస్టిక్ అన్నమాట. సో ఈ మోలాలిటీ ఏమో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ విషయం చెప్పేది. అందుకనే మోలాలిటీ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ డబల్ చేసిన మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ మాత్రం అన్చేంజ్డ్గా ఉంటుంది. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. Ionic mobility of which of the following alkali metal ions is lowest when aqueous solution of their salt are put under an electric field? ఈ కింద ఇచ్చిన ఆల్కలి మెటల్ అయాన్స్ యొక్క aqueous salt సొల్యూషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఈ వేటికి అయానిక్ మొబిలిటీ లోయెస్ట్గా ఉంటుంది? ఈ 4 కంపారిజన్ చేస్తే లీథియంకి లోయెస్ట్గా ఉంటుంది. లీథియం ఆటమ్ సైజ్ చిన్నది కానీ దాని చార్జ్ డెన్సిటీ చాలా ఎక్కువ, మ్యాక్సిమం ఉంటుంది మిగతా 3తో కంపారిజన్ చేస్తే. అండ్ ఇది హెవీగా హైడ్రేట్ అవుతుంది కాబట్టి ఇది ఆక్వైస్ సొల్యూషన్లో దీని సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి దీని మొబిలిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి ఈ 4లో డి ఆప్షన్ లీథియం అయానిక్ మొబిలిటీ లోయెస్ట్గా ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వాల్వ్స్ లీచింగ్ విత్ CN ion. సిల్వర్ ఇస్ లేటర్ రికవర్డ్ బై. గోల్డ్ని సిల్వర్ని CN అయాన్తో లీచ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన సిల్వర్ని తర్వాత ఏ ప్రాసెస్ ద్వారా రికవరీ చేస్తాం? ఈ 4 ఆప్షన్స్లో జోన్ రిఫైనింగ్ ఆప్షన్ సి ద్వారా మనం రికవరీ చేస్తాము. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద రీజన్ ఫర్ గ్రేటర్ రేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ యాక్టినాయిడ్స్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు. యాక్టినాయిడ్స్కి గ్రేటర్ రేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్కి ఉండడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ సి. The reason for greater range of oxidation state in actinoids is attributed to 5F, 6D and 7S levels having comparable energies. ఈ 5Fకి 6Dకి 7Sకి కంపారబుల్ ఎనర్జీ లెవెల్ ఉండడం వల్ల
ఈ యాక్టినాయిడ్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నవి వైడ్ రేంజ్లో ఉంటుంది. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అప్రోప్రియేట్ ఫర్ కన్వర్టింగ్ ఎసిటమైడ్ టు మెథనమైన్? ఈ కింద ఇచ్చిన 4 ప్రాసెస్లో ఏ ప్రాసెస్ ద్వారా ఎసిటమైడ్ మెథనమైన్కి కన్వర్ట్ అవుతుంది? ఆప్షన్ బి హోఫ్మాన్ హైపోబ్రోమైడ్ రియాక్షన్ ద్వారా ఎసిటమైడ్ మెథనమైన్ కింద సక్సెస్ఫుల్గా అప్రోప్రియేట్ కన్వర్షన్ జరుగుతుంది. అలాంగ్ విత్ మెథనమైన్ మనకి సోడియం బ్రోమైడ్, సోడియం కార్బోనేట్ అండ్ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. మనకి రియాక్షన్లో చూస్తే అది మనకు అర్థమవుతుంది. సో మీకు కనిపిస్తుంది చూడండి, మెథనమైన్తో పాటు NaBr, Na2CO3 అండ్ 3H2O కూడా రిలీజ్ అవుతుంది. సో our option B is correct answer. I hope you understood this class. Do share and subscribe our channel.